ఉప్పు లేకుండా కూర ఎప్పుడన్నా తిన్నారా మీరు? చాలా చప్పగా చండాలంగా ఉంటుంది కదా. అట్లాంటిదే ఈ సమ్ ఇఫ్స్ ఫంక్షన్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే నేను బిల్డ్ చేసే ప్రతి ఎక్సెల్ ఫైల్లో కూడా ఒకటో రెండో సమ్ ఇఫ్ ఫంక్షన్స్ కంపల్సరీగా ఉంటాయి అనమాట. నేను మీకు ఈ వీడియోలో సమ్ ఇఫ్స్ ఫంక్షన్ని ఎట్లా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు ఉపయోగించాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి. సో నా దగ్గర ఇక్కడ కొంచెం డేటా ఉంది. అందులోంచి మనం సమ్ ఇఫ్ ఫంక్షన్ని అసలు ఎలా వాడచ్చు అనేది నేర్చుకుందాం. ఈ సమ్ ఇఫ్స్ అనేది నేను చెప్పినట్టుగానే చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట. నేనైతే చాలా రెగ్యులర్గా వాడతాను. సో మనం దీన్ని దేనికి వాడతామంటే మన దగ్గర ఉన్న డేటాలో ఒక పర్టికులర్ ఐటెంకి టోటల్ ఎంత అనేది తెలుసుకోవడానికి వాడతాం. మామూలుగా ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటాలో అంత టోటల్ అమౌంట్ అసలు ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, మనం ఒక సమ్ ఫంక్షన్ వాడితే సరిపోతుంది. సమ్ ఆఫ్ అని నేను ఈ రేంజ్ని స్పెసిఫై చేస్తాను. నాకు నీట్గా మొత్తం ఎంత టోటల్ ఉందో వచ్చేస్తుంది, 11,80,846 రూపాయలు అని చెప్పేసి. కానీ ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే ఈ అమౌంట్స్లోంచి కొన్ని మాత్రమే టోటల్ చేయాలి. సో ఇక్కడ నాకు 5 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 5 ప్రశ్నలకి మనం సమాధానాలు చెప్దాం. టోటల్ అమౌంట్ ఫర్ మింట్ చిప్ చాకో ఎంత? నార్మల్గా మీ దగ్గర డేటా ఉందనుకోండి, మీ మేనేజరో క్లయింటో లేదంటే మీ కొలీగ్స్ మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ఇలాగే ఉంటాయన్నమాట. ఈ మొత్తం డేటాలోంచి మనకి జూన్లో వచ్చిన టికెట్స్ ఎన్ని ఉన్నాయనో అట్లాంటి క్వశ్చన్సే అడుగుతారు. సో అవి ఆన్సర్ చేయడానికి సమ్ ఇఫ్స్ బాగా పనిచేస్తుంది. సో మింట్ చిప్ చాకోకి ఎంత టోటల్ వచ్చింది అని చూద్దాం. సో ఇక్కడ నేను సమ్ ఇఫ్స్ వాడచ్చు. నార్మల్గా ఎక్సెల్లో 2 రకాల సమ్ ఇఫ్స్ ఉంటాయి. సమ్ ఇఫ్ అని, సమ్ ఇఫ్స్ అని 2 ఉన్నాయన్నమాట. ఈ సమ్ ఇఫ్ అనేది ఒక ఓల్డ్ ఫంక్షన్. ఎక్సెల్ 2003లో వాడేవాళ్ళు, అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాల క్రితం ఫంక్షన్ అనమాట అది. ఈ సమ్ ఇఫ్స్ అనేది కొద్దిగా కొత్త ఫంక్షన్. నేనైతే ఈ సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ అసలు ఆల్మోస్ట్ వాడలేదన్నమాట లాస్ట్ 10-15 సంవత్సరాల్లో. సమ్ ఇఫ్సే ఎప్పుడు వాడతాను. సో అదే నేర్చుకోండి మీరు. ఇది నేర్చుకుంటే ఇంకా మీకు ఆ ఒరిజినల్ ఫంక్షన్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, దాన్ని ఎప్పుడు వాడక్కర్లేదు మీరు. సో సమ్ ఇఫ్స్కి మనం ఫస్ట్ సమ్ రేంజ్ ఇస్తాం. సమ్ రేంజ్ అంటే ఏ సెల్స్లోంచి వాల్యూని మనం టోటల్ చేయాలి. సో సమ్ రేంజ్ ఇక్కడ టోటల్ అమౌంట్ కాబట్టి అమౌంట్ కాలం. సో ఈ కాలంని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ 6 నుంచి ఈ 209 వరకు. క్రైటీరియా రేంజ్ అంటే దేని మీద మనం కండిషన్ రాస్తున్నాం. ఇక్కడ మింట్ చిప్ చాకో మన క్రైటీరియా కదా అంటే ప్రోడక్ట్ కాలంలో క్రైటీరియా. సో డి రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫైనల్గా క్రైటీరియా ఏంటి? ఆ క్రైటీరియా అనేది మింట్ చిప్ చాకో కాబట్టి మనం డబల్ కోట్స్లో, ఇది ప్రోడక్ట్ నేమ్ కదా, సో టెక్స్ట్ వాల్యూ కాబట్టి మింట్ చిప్ చాకో అనేది డబల్ కోట్స్లో పెట్టి క్లోజ్ చేస్తాం అనుకోండి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ టోటల్ ఎంత అనేది వస్తుంది. సో మింట్ చిప్ చాకో టోటల్ 38,166 రూపాయలు. సో అది సమ్ ఇఫ్స్ ఫంక్షన్. ఈ క్రైటీరియాని మీరు ఇలాగా హార్డ్ కోడ్గా టైప్ చేయక్కర్లేదు, ఎక్కడన్నా ఒక సెల్లో టైప్ చేసి కూడా వాడుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది మారుతూ ఉంటుంది అని అనుకున్నాను అనుకోండి, నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక సెల్లో నాకు కావాల్సింది టైప్ చేస్తాను, మింట్ చిప్ చాకో. తర్వాత దీనికి వచ్చి ఇక్కడ నేను ఇట్లా రాసే బదులు ఇది తీసేసి ఈ సెల్కి నేను లింక్ చేసుకుంటాను. ఇది వెనకాలకి వెళ్ళిపోయింది కాబట్టి కనిపించట్లేదు, బట్ అక్కడ ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఈ ఫార్ములా నాకు ఆ సెల్లో వాల్యూతో క్రైటీరియా చేసుకుంటుంది. దీనిలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం డేటా మారిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్లయర్స్ టోటల్ చేద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చి నేను ఎక్లయర్స్ అంటే నాకు దాని టోటల్ కనిపించేస్తుంది అనమాట. ప్రస్తుతానికి మింట్ చిప్ చాకోకే ఉంచేస్తాను, అదైతే మనకి ఈజీగా ఉంటుంది కదా అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ టోటల్ అమౌంట్ ఫర్ మింట్ చిప్ చాకో ఆఫ్ సుబ్బారావు. సో నాకు మింట్ చిప్ అంతా వద్దు, సుబ్బారావు కనుక ఎన్ని మింట్ చిప్ చాక్లెట్స్ అమ్మాడో అది మాత్రమే కావాలి. ఇది కూడా సేమ్ ఫార్ములానే. సో మనం సమ్ ఇఫ్స్తోనే స్టార్ట్ చేస్తాము. ఎగ్జాక్ట్గా అమౌంట్ కాలమే. క్రైటీరియా 1 వచ్చి మింట్ చిప్ చాకో. ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా కేస్ ప్రకారం టైప్ చేస్తున్నాను, కానీ మీరు లోవర్ కేసులో టైప్ చేసినా వర్క్ అయిపోతుంది అనమాట. క్రైటీరియా 2 వచ్చి పర్సన్ నేమ్ సుబ్బారావు అవ్వాలి. సో పర్సన్ సెలెక్ట్ చేసుకుని ఇది ఎంటర్ చేస్తే నాకు 0 వస్తుంది. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, ఒకసారి మనం టెస్ట్ చేద్దాం దీన్ని. సో నేను ఇక్కడ ఫిల్టర్స్ పెట్టుకుని ఫస్ట్ సుబ్బారావుని ఫిల్టర్ చేస్తాను. సుబ్బారావు మళ్ళీ అది ఇక్కడ మింట్ చిప్ చాకో అయితే సుబ్బారావు నిజంగానే అమ్మలేదు, కాకపోతే వేరే డేటా ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే ఒకదాన్ని దేన్నైనా నేను మింట్ చిప్ చాకోకి మారుస్తాను. సో 1,470 రూపాయలు రావాలి ఇప్పుడు మనకు ఆన్సర్. మనకి ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇది ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ సుబ్బారావే చెక్ చేస్తున్నాం. అతని ఫుల్ నేమ్ ఏంటి? సుబ్బారావు కాదు కదా. సుబ్బారావు అనేది అతని జస్ట్ పేరు. సుబ్బారావు మల్లాది, అది మనం ఇవ్వాల్సింది అనమాట. సో నేను ఈ ఫార్ములా ఇన్కరెక్ట్ అనమాట, ఇది ఓన్లీ సుబ్బారావు వరకే ఎదుగుతుంది.
ఇక్కడ నేను ఫుల్గా ప్రోడక్ట్ అంతా కూడా మనిషి పేరు మొత్తం ఇవ్వాల్సిందే. మళ్ళీ అది అని ఇస్తే అప్పుడు నాకు కరెక్ట్ ఆన్సర్గా 1470 రూపాయలు వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ది కొంచెం దీని నుంచే కనెక్షన్ అనమాట. సో మీరు అనుకోవచ్చు, అబ్బా ఈ ఇంటి పేరు ఇవన్నీ కూడా ఎలా ఇస్తామని, జస్ట్ మనకు ఓన్లీ ఒక పేరే తెలుసు, నేను దాంతోనే ఎతకాలనుకుంటే అప్పుడు ఎలాగని. అదే ఈ థర్డ్ ప్రాబ్లం, టోటల్ బాక్సెస్ ఆఫ్ చాకోస్. సో ఇక్కడ నేను టోటల్ సుబ్బారావు అని కూడా అనొచ్చు, బట్ చాకోస్కి పెట్టాను, అదైతే కొంచెం ఈజీ. అదేంటంటే ఇక్కడ ప్రోడక్ట్ నేమ్లో కనుక చాకో అన్న వర్డ్ ఎక్కడున్నా నాకు ఆ టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ యాడ్ అయిపోవాలి. సో ఇట్లాంటివన్నీ యాడ్ చేయాలంటే మనం చేసేది ఏంటంటే, మన దగ్గర ఉన్న వర్డ్ చాకోస్. సో సమ్ ఇఫ్స్, ఈసారి మనం బాక్సెస్ మీద కాబట్టి కాలం ఎఫ్, సో అది గుర్తుపెట్టుకోండి. క్రైటీరియా రేంజ్ వచ్చి ప్రోడక్ట్, సో అది సెలెక్ట్ చేస్తాను. క్రైటీరియా జస్ట్ చాకోస్ ఇచ్చే బదులు స్టార్ చాకో స్టార్ అంటాను అనమాట. ఈ స్టార్ అనేది ఏంటంటే ఇది ఒక వైల్డ్ కార్డ్. ఎప్పుడైనా ఎక్సెల్ కనుక స్టార్ చూసిందనుకో, దాని ఎక్సెల్ ఏమనుకుంటున్నామంటే, అంటే నాకు ముందు ఏమున్నా పర్లేదు, చాకో అన్న వర్డ్ ఉండాలి, తర్వాత మళ్ళీ ఏమున్నా పర్వాలేదు. సో చాకో అన్న వర్డ్ ఇంపార్టెంట్ అనమాట. అది ఆ ప్రోడక్ట్ నేమ్లో ఎక్కడున్నా నేను యాడ్ చేసేస్తాను. సో ఇది యాడ్ చేసి 26,753 రూపాయలు. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ నేను ప్రోడక్ట్ సెర్చ్లోకి వెళ్ళి చాకో అని సెర్చ్ చేశాను అనుకోండి, ఇవన్నీ కూడా చాకో ఉన్నవి కాబట్టి అవన్నీ ఫిల్టర్ చేస్తే ఈ బాక్సులు టోటల్ చేద్దాం. సెలెక్ట్ చేసుకుని మనం స్టేటస్ బార్లో చూస్తే సమ్ వస్తుంది 26,753. మనకు వచ్చిన నెంబర్ కూడా కరెక్ట్గా అదే. సో లాస్ట్ది ఫోర్త్ ఎగ్జాంపుల్, ఎస్ టోటల్ బాక్సెస్. ఎస్ టోటల్ బాక్సెస్ అంటే ఏంటంటే ఈ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ ఎస్ అయి ఉండాలి, తర్వాత ఏదైనా అవ్వచ్చు. సో దీనికి వాళ్ళకి ఎన్ని టోటల్ బాక్సెస్ వచ్చాయని చూద్దాం. సో ఇది కూడా సిమిలర్ ఎగ్జాంపులే, సమ్ ఇఫ్స్. సో మనం బాక్సెస్ మీద ఉన్నాం కాబట్టి కాలం ఎఫ్లో పెట్టి, క్రైటీరియా రేంజ్ ఏమో పర్సన్ కాబట్టి కాలం సి, క్రైటీరియా వచ్చి ఎస్ స్టార్, అది నాకు టోటల్ చేస్తుంది. ఇక్కడ మనం దీన్ని కొంచెం డైనామిక్ చేద్దాం. అదేంటంటే నేను ఆ ఫస్ట్ లెటర్ ఏదైతే ఇక్కడ ఎస్ అన్నానో దాని బదులు నేను ఇక్కడ ఇన్పుట్గా పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఇనీషియల్గా ఎస్ అంటాను, ఈ ఇన్పుట్ని నేను యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్ స్టార్ అని ఇట్లా రాసే బదులు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఈ ఇన్పుట్ సెల్ని సెలెక్ట్ చేసి యాంపర్సెంట్ తర్వాత డబుల్ కోట్స్లో స్టార్ ఇస్తాం. సో అట్లా కలపచ్చు అనమాట ఎస్ని ఈ స్టార్ని, అప్పుడు కూడా సేమ్ నెంబర్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డైనమిక్, ఇది మనం మార్చుకుంటే అందరు వి అన్న వాళ్ళు, వితో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు టోటల్ ఎంత, ఏతో మొదలయ్యే వాళ్ళు టోటల్ ఎంత, బీతో మొదలయ్యే వాళ్ళు టోటల్ ఎంత, ఇలా నేను చేసుకోవచ్చు. మన దగ్గర ఏబీలు ఎవరు లేరు కానీ డీతో ఉన్నారు. సో డి చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టోటల్ అమౌంట్ ఫర్ బాక్సెస్ బిట్వీన్ 100 to 1000. సో మన దగ్గర అన్ని రకాల బాక్సులు ఉన్నాయి, కాకపోతే ఈ బాక్సుల్లో నెంబర్ ఫిల్టర్ అని పెట్టి బిట్వీన్ అంటాను. 100 నుంచి 1000 వరకు బాక్సులు అమ్మిన వాళ్ళ టోటల్స్ ఎంత, ఈ మ్యాటర్ మాత్రమే కావాలి. అంటే 158 out of 204 రికార్డ్స్, ఈ టోటల్ కావాలి. సో ఇట్లా చేయడానికి ఎట్లా చేసుకోవచ్చు. సో సమ్ ఇఫ్స్, మనకి అమౌంట్ కాలంలో సమ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం. క్రైటీరియా రేంజ్ 1 నెంబర్ ఆఫ్ బాక్సెస్ మీద కాబట్టి బాక్సెస్ సెలెక్ట్ చేసి, క్రైటీరియా 1 ఏంటి, ఇట్ షుడ్ బి మోర్ దెన్ 100, 100 కన్నా ఎక్కువ ఉండాలి, 1000 కన్నా తక్కువ ఉండాలి. సో క్రైటీరియా 1 ఏమో డబల్ కోట్స్లో గ్రేటర్ దాన్ 100 అని రాస్తాను. మళ్ళీ సేమ్ క్రైటీరియా కాలమే సెలెక్ట్ చేసి, క్రైటీరియా 2 ఏమో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అంట. సో ఇక్కడ ఏమవుతుందంటే 100 కన్నా ఎక్కువ బాక్సులు ఉన్నవాళ్ళు, 1000 కన్నా తక్కువ ఉన్నవాళ్ళు, 1000 వరకు ఉన్నవాళ్ళు అందరివి తీసుకొచ్చి అంత టోటల్ యాడ్ చేస్తే నాకు ఒక అమౌంట్ చూపిస్తుంది. సో అది ఆ టోటల్ అమౌంట్ అనమాట. ఇప్పుడు ఒకసారి ఫార్మాట్ అప్లై చేస్తే 10,10,000. సో ఇక్కడ మొత్తం 11 లక్షలు వస్తే 10 లక్షలు మనకు అందులో ఈ 100 నుంచి 1000 బాక్సుల్లోకి ఉన్న వాళ్ళ ద్వారానే వచ్చిందనమాట. సో అవైతే ఈ 5 ప్రశ్నలు. నార్మల్గా ఎప్పుడన్నా మనం ఇలాంటి విషయాలు స్కూల్లో కానీ కాలేజీలో కానీ నేర్చుకున్నాం అనుకోండి, భలే ఉందనిపిస్తుంది. తర్వాత హోంవర్క్ ఉందనుకోండి, అప్పుడు కొంచెం భయం వేస్తుంది. కాకపోతే హోంవర్క్ చేయలేదనుకోండి ప్రాక్టీస్ అవ్వదు. అందుకని నేను మీకు ఒక 2 హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నాను. ఒకటి ఏంటంటే ఎక్లైర్సా ఆరెంజ్ చాక్లెట్, ఏది ఎక్కువ అమ్ముతున్నాం మనం ఈ డేటా బట్టి. రెండోది ఏంటంటే వెంకట్ సేల్స్ ఎన్ని ఉన్నాయి, ఎవరి పేరులో అయినా వెంకట్ అని ఉంటే టోటల్గా వాళ్ళ మొత్తం సేల్స్ ఎంత వచ్చాయి. మన దగ్గర 4-5 రకాల వెంకట్స్ ఉన్నారనుకుంటా, మేబీ 2 ఉన్నారని అనుకుంటున్నాను, వాళ్ళ టోటల్ ఎంత. ఈ 2 మీరు ఆన్సర్స్ చేసి కామెంట్స్లో నాకు చెప్పండి. కూర అంటే మరి జస్ట్ ఉప్పు ఒకటే కాదు కదండి, వేరేవి కూడా ఉంటాయి.
అట్లాగే ఎక్సెల్లో సమ్ ఇఫ్సే కాదు, మిగతా ఫంక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఈ ప్లేలిస్ట్ చూసినట్టయితే అందులో మీకు మిగతా ఫంక్షన్స్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను. బాయ్.